నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మరి? ఏం బాలేదు. అందరూ చాలా ఇబ్బందులు పడుతుర్రు రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల. ఫస్ట్ ఏందంటే సరైన టైంకు సరైన పథకాలు అందరికి చేరట్లేవు. ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న సమ్మర్‌లో దగ్గర దగ్గర ఒక 50,000 పెళ్లిలైనాయి. మొత్తం మన రాష్ట్రం మొత్తం. మనిషికి ₹1,00,000 ఒక తులం బంగారం ఇస్తన్నాడు. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కులే రిటర్న్ పోతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నువ్వు ఇస్తున్న హామీ పథకాలు ఏంది? ₹1,00,000 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు ఉట్టి చెక్కులు పంపిస్తే మళ్ళీ తులం బంగారం ఎటువా? ఇప్పుడు తులం బంగారం అని హామీ ఇచ్చిండు, అవి రాకనే పాయే. దాంతో పాటు హైడ్రా ఇప్పుడు ఇస్నాపూర్ దగ్గర చాలా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ సైడ్ నుంచి వచ్చి ఎంతో రూపాయి జమ చేసుకొని ఇల్లు అక్కడిక్కడ పారిశ్రామిక వాడుంది ఇస్నాపూర్, ఆడ కట్టుకున్నారు. పోయి మొత్తం ధన వాళ్ళకి టైం ఇవ్వలేవు నువ్వు. ఇక జవహర్ నగర్ లో ఒక ఆమె 10 సంవత్సరాల నుంచి ఒక పాల బూత్ నడుపుతుందంట. ఆమె జవహర్ నగర్ దగ్గర నైట్ వచ్చి పాల బూత్ తీసేసారు. ఆమెకు అదొకటే ఆధారం, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఆమెకు. ఆ పాల బూత్ నైట్ వచ్చి హైడ్రా గులగొట్టి. ఫస్ట్ అలాంటి వాళ్ళకు నువ్వు సోర్స్ చూపించి నువ్వు ఏదైనా చెయ్యి. ఇప్పుడు విజయమాల 1000 కోట్లు 1,100 కోట్లు తీసుకొని లండన్ లో ఉన్నాడు, వాడు ఎవడు పట్టించుకుంటలేరు. గీమె ఆడ కబ్జా 10 సంవత్సరాల నుంచి. మరి కేసీఆర్ ఎందుకు హైడ్రా తీసుకొచ్చి గులగొట్టలేడు? అనేది అంటే భావితరాలకు మంచి జరగాలని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. అంటే భావితరాలకు తీసుకొచ్చింది కరెక్టే. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక సోర్స్ చూపి. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఇల్లు కట్టుకోరంటే అక్కడ ఎంఆర్ఓ ఉంటాడు, సబ్ రిజిస్టర్ ఉంటాడు. వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఎవరు వచ్చారు, వాళ్ళు అక్రమంగా కట్టుకోరు అని వెరిఫై అయ్యి బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై అయ్యి. ఇప్పుడు మనకు హైడ్రా రంగనాథ్ సార్ అంటే ఐఏఎస్ఏ కదా, ఆయన కింద ఉండే టీం కూడా మంచి చదువుకున్న వాళ్ళు, మంచి గ్రూప్ ఆఫీసర్సే ఉంటారు. వాళ్ళంతా ఫస్ట్ చేయరు, అరే ఈమెకి ఎట్లా వచ్చింది పర్మిషన్, అక్రమంగా వచ్చిందా? అక్రమంగా వస్తే గులగొట్టు. నువ్వు చాలా మంది మేము హోమ్ లోన్ తీసుకొని కట్టుకున్నాము, ఆ లోన్ తీసుకొని కట్టుకున్నాం అంటారు. మరి దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తేనే కదా ఇల్లు కట్టుకునేది. మనం ఇప్పుడైతే ఇల్లు వచ్చి రాతికి లేపేయం కదా. మనం కట్టాలంటే ఒక 6 నెలలు పడుతుంది. దాన్ని చూస్తుంటారు కదా. ఇప్పుడు మన ఊళ్ళోనే ఇప్పుడు గౌడేలు విలేజ్ అయినా కానీ ఇక్కడైనా కానీ మనం ఇల్లు కడుతుంటే పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వస్తారు, చేస్తారు. అవన్నీ చేసినాకనే అప్పుడు మనకు పర్మిషన్ వస్తుంది, అప్పుడు కడతాం మనం. అక్రమం అయితే అప్పుడు నైట్ అయితే కట్టరు కదా. అది అంటే మీరు ఒక యువకుడిగా చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి నిరుద్యోగుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను 100% చెప్తున్నా, ఇదైతే రాంగ్. ఎందుకంటే నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను ఒక దాంట్లో జాబ్ చేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్, ప్రజలైతే చదువుకున్న ఎగ్జామ్ ఇప్పుడు పెట్టిన నోటిఫికేషన్లు అన్ని టీజీపీఎస్సీలో వెళ్ళి చూస్తే నోటిఫికేషన్లు అన్ని 22, 23లో వచ్చినాయి. ఈయన 24లో ఛార్జ్ తీసుకోండు. ఈయన వచ్చినాక వాళ్ళైతే ఏమైతే సెలక్షన్ ప్రాసెస్ అని ఎలక్షన్ మూమెంట్ లో కంప్లీట్ కాదో వీళ్ళు వచ్చిన తర్వాత అయింది కాబట్టి వీళ్ళు ఇచ్చినామంటారు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇచ్చింది ఏంటంటే 11,000 డిఎస్సి పోస్టులు మాత్రమే ఇచ్చిండు ఈయన అధికారంలో ఉన్నప్పుడు, అంతే. మిగతా కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, డిఏఓ కానీ, టెట్ కానీ, ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్ వచ్చింది. నేనైతే అబద్ధం చెప్తలే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు టీజీపీఎస్ సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ నెంబర్ కొడితే నువ్వు ఏ టైంకి వచ్చింది ఆ టైంలో ఎవరు ప్రభుత్వంలోనే తెలిసిపోతుంది జనాలకు, అంతే. మనం ఏం తప్పు మాట్లాడట్లేదు, అంతే. ఆయన వచ్చినప్పుడు 11,000 డిఎస్సి పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు ఏదో టెట్ వేస్తుండే ఒక 16,000 వస్తుంది. ఇంకా నోటిఫికేషన్ రాలే, వస్తుందని చెప్తున్నా, అంతే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్యాస్ట్ సెన్సస్ సర్వే ఏదైతే ఉందో, మరి ఇదేమైనా సజావుగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? 100% చెప్తున్నా. ఈ కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేదైతే వృధానే. అసలు 100% అయితే జరగలేదు. 100% అయితే బీసీల కింద. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఉన్న ఒక ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అని ఒక ఎమ్మెల్సీ ఉండు. ఆ ఎమ్మెల్సీ చింతపండు నవీన్, మా తీర్మాన్ మల్లన్న, ఆయననే ఇది అటర్ ఫ్లాప్ సర్వే అని ఆయన లైవ్ నే దాన్ని తలగబెట్టేసిండు. ఆయన కూడా ఒక బీసీ బిడ్డనే. ఆయన కూడా చాలా సార్లు ధర్నాలు చేసి ఇప్పుడు పొలిటీషియన్లు తీసుకొని సొంత పార్టీలో ఆయనకు తీవ్ర వివక్ష ఉంది. నేను కూడా దాన్ని సమర్థిస్తలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంతుంది అంతుంది అని. అంటే ఈ జరిగిన సర్వే ఏదైతే ఉందో ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? 100% అనుకుంటున్నా. 100% లోటుపాట్లు ఉన్నాయి, కరెక్ట్ జరగలేదు. ఎగ్జాంపుల్ మా గ్రామంలో వచ్చిన వాళ్ళే సరిగ్గా సర్వే చేయలేదని నా అభిప్రాయం. మరి ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అని చెప్పేసి హామీలు ఇచ్చిండు కదా, ఈ 6 గ్యారంటీలు ఏమైనా అందుతున్నాయా? ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న మాట్లాడినట్టు నేను మాట్లాడినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక్క గ్యారంటీ మాత్రం వస్తుంది, గృహలక్ష్మి. ఇప్పుడు ఆయన నా కొలికే. మేమే ఎన్నోసార్లు ఖాళీ ఉన్నప్పుడు మండలం ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మా గ్యాస్ రావట్లేదు, 500 రావట్లేదు, కానీ వెళ్తే మీది అంతా ఓకే ఉంది, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తుంది అన్నారు. ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళిన మీద పని మీద వెళ్ళి ఇట్లా మాకు వస్తలేదు అంటే, వస్తుందా మాకు రేవంత్ రెడ్డి ఎప్పుడు రిలీజ్ చేసి అప్పుడు వస్తుంది, గృహలక్ష్మి మాత్రం వస్తుంది మాకు ఇప్పుడు, అంతే. మన గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. మరి 4 పథకాలు అనేది అమలు అయినాయా?
ఇప్పుడు అదే చెప్తున్నా నేను. ఆయన ఏదైతే చెప్తుండో అది మొత్తం గ్రౌండ్ వరకు చేరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇందిరం ఇల్లు కట్టిస్తాం అంటే 5 లక్షల ఇందిరం ఇల్లు అవుతుందా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఇల్లు ఒక మేస్త్రికి ₹1,00,000 కావాలి మొత్తం కట్టి అన్ని చేసే వరకు. ఆయన 5 లక్షల మొత్తం ఇల్లు కట్టించేస్తా నేను, ఖాళీ జాగా ఉంటే ఇల్లు అవుతుంది 5 లక్షల అంటే, స్లాబ్ ఏం రేట్ ఉంది, సిమెంట్ ఏం రేట్ ఉంది, ఇసుక ఏం రేట్ ఉంది, ఐరన్ ఏం రేట్ ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఇంత ముందుకు ప్రభుత్వం ఏంటంటే మేము 5 లక్షలు ఇస్తాం 2 లక్షలు ఇస్తామని ఏం చెప్పలేడు ఆయన. డైరెక్ట్ నీకు అప్లికేషన్ నీకు అన్ని కరెక్టే ఉన్నాయి, నీకు ఇల్లు కావాలి కదా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. చిన్నదో పెద్దదో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది సొంతం వేరు. ఈ 5 లక్షల కట్టిస్తానంటే అది అందరికి రావాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండే తప్పితే ప్రజలందరికీ అందలేదని చెప్పేసి కొన్ని వాదన అయితే ఉంది. అందలేదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటేసారి 1,00,000 మందికి లేదు అర్హులు ఉన్నారు అంటే 1,00,000 ఇండ్లు ఒకటేసారి కట్టాలంటే ప్రభుత్వం మీద కూడా పెద్ద బడ్జెట్, మిగతా దానికి కూడా చూడాలి, సెంట్రల్ కు చూడాలి, అన్ని చూడాలి. కాబట్టి ఆయన వచ్చినంటే ఈసారి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అందునేమో. చాలా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే టీఆర్ఎస్ వచ్చినంటే నాకు ఈ పథకం వస్తుంది. ఇప్పుడు నేను ఒక దళితుని, నాకు వస్తుండేనేమో రైతు బంధు అవి వస్తుండేనేమో, దళిత బంధు వస్తుండేనేమో అని ఒక హోప్ ఉండే. ఎందుకంటే మనం అందులో అట్లా ఉండం కాబట్టి. వేరే వాళ్ళకి అది ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన హ్యాండిక్యాప్, ఆయన కోసం ఒకసారి 2 వీలర్ 3 వీలర్ పెడితే ఆయన ఫుల్ 70-80% హ్యాండిక్యాప్. ఆయనకు వెహికల్ రాలేదు తెలుసా, ఎవరికో వస్తుంది అక్రమంగా. ఎగ్జాంపుల్ అతన్ని చూసినా గానీ ఆయనకు రావాల్సింది వెహికల్. అది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుందంటే ప్రజాపాలన రసీదులు అని చెప్పేసి అప్పుడు దరఖాస్తు పేపర్లు తీసుకున్నారు, కులగణన అని చెప్పేసి మళ్ళీ పేపర్లు తీసుకున్నారు, మళ్ళీ మొన్న చూసుకున్నట్టయితే గ్రామ సభలు అని చెప్పేసి 4 పథకాలు అమలు చేస్తా అని చెప్పేసి అప్పుడు కూడా పేపర్లు కలెక్ట్ చేసిన పరిస్థితి చూసాము. మరి ఈ జిరాక్సాలను బతికేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవచ్చా? ఈ ప్రభుత్వంలో ఏంటంటే దరఖాస్తులు తీసుకుంటారు. మనము ఎగ్జాంపుల్ సమగ్ర అది అంతకు ముందుకు ప్రజా పరిపాలన దరఖాస్తులను తీసుకున్న ఆయన వచ్చిన కొత్తలా తీసుకున్న అదే రోజు మనం అందరు ప్రతి ఒక్కరు అయితే సోషల్ మీడియా అనేది వాడుతారు. అదే రోజు ఇది మన బాలనగర్ ఫ్లైఓవర్ లో కింద పడిపోయినాయి చాలా. అన్నీ అర్థమైపోయింది వాళ్ళు ఎంత దాని మీద డెడికేషన్ చూపిస్తారు అనేది అర్థమైపోతుంది దాన్ని. ఇప్పుడు ఒక ఫామ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఫిల్ చేసింది, ఒక ఫామ్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఫిల్ చేసింది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి ఎంత జాగ్రత్తగా సబ్మిట్ చేసింది ఉండాలి. ఆల్రెడీ బాలనగర్ ఫ్లైఓవర్ మీద పడిపోయినాయి అన్ని అట్లాంటి. మమ్మీ ఇక్కడ వెళ్ళే దగ్గరలో కూడా ఎల్లంపేట దగ్గర కూడా చాలా పడిపోయినాయి మొత్తం. తెలంగాణలో ఒక మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా, మరి మార్పు అనేది జరిగిందంటారు? మార్పు అయితే ఇప్పటి వరకు వచ్చి ఇప్పటికి 1 ఇయర్ వస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది అనుకుంటా. ఇంతవరకు అయితే ఏం మార్పు జరగలేదు అనిపిస్తుంది నాకైతే. ఇంతవరకు ఏం మార్పు జరగలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా? కేసీఆర్ ప్రభుత్వంలో అయితే పథకాలు ఆల్మోస్ట్ అందరికి చెందింది. అని ఏంటంటే ఫస్ట్ ఉన్న పెన్షన్ పెంచిండు ఇంటింటికి నల్ల. ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ టిఆర్ఎస్ రాకముందుకు నీ వాటర్ కి చాలా ఇబ్బంది అయిన ఉండే. మన ఎగ్జాంపుల్ నల్గొండల ఫ్లోరైడ్ బాధితులు చాలా ఉంటుండే. ఇప్పుడు అక్కడ చూడు ఎలా ఉందో. నేను మొన్న రీసెంట్ గా నల్గొండ పోయించిన, నాగార్జున సాగర్ ఆ ఏరియా నాకు కొంచెం వర్క్ ఉంటే పోయి చూసిన. అక్కడ ఫుల్ వాటర్. అక్కడ ఏంటంటే ఇప్పుడు నారింజ ఫుల్ పడుతుంది. అక్కడ కూడా ఫ్లోరైడ్ లేకుండా చేసిండు ఆయన. మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని ఉన్న చెరువులన్నీ తోపిచ్చి మిషన్ కాకతీయ అని చాలా డెవలప్ చేసిండు. ఇట్లాంటి చిన్న చిన్న పథకాలు అయినా కానీ చాలా చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఒకటి ఫస్ట్ హైలైట్ అయింది కేసు. ఈయన రాగానే ఒక హైడ్రా హైలైట్ అయింది అంతే. హైడ్రా అయింది 6 గ్యారెంటీలు ఇస్తా, 6 గ్యారెంటీ తులం బంగారం ఇస్తా. ఒకటి ఆర్టీసీ బస్సు ఇచ్చిండు. ఆర్టీసీ బస్సులో అది అనవసరంగా, ఎందుకంటే మన కేసీఆర్ ఉన్నప్పుడే ఆర్టీసీ చాలా దివాలా తీసింది. అది దానికోసమే మన బాజిరెడ్డి చైర్మన్ ని సజ్జనార్ సార్ని పెట్టి దాన్ని గ్రోత్ తీసుకురావాలి, మీరైతే బాగా పనిచేస్తారని సజ్జనార్ సార్ని సిపి ఉన్న ఆయన తీసుకొచ్చి దీంట్లో పెట్టి నీ వల్ల అవుతుంది అని తీసుకొచ్చి పెట్టి దాని ఆయన మంచిగా కొంచెం గ్రోత్ తీసుకొచ్చే టైంలో ఈయన వచ్చి మొత్తం నేను ఫ్రీ బస్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు దాని చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమనంటే మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు అంటుండు. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా రాలేవు ఇంకా అని అంటుండు. ఇప్పుడు అంటే మరి కేసీఆర్ వల్ల తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సర్కార్ని తెచ్చుకున్నారు కదా అన్న, ప్రజలు మరి దీని గురించి ఏం మాట్లాడతారు? అయితే ప్రజలు కరెక్టే, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగుంటదని నమ్మి ఓటేసిరు కానీ ఆయన ఫస్ట్ చేసిన 6 నెలలు 7 నెలలు ఇప్పుడు సంవత్సరంలోనే ఆయన ఏదో వ్యతిరేకత తెలిసిపోతుంది. ఇప్పుడు జనాలు పోల్ పెడితే ఏదన్నా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా పోల్ పెడితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే 100కు 100 119 సీట్లు మేము తీసుకొస్తాము అని చాలా మంది పెడతారు.
కేసీఆర్ ని తీసుకొస్తాం, ఆయన వల్ల ఇంకా ప్రగతి బాగుంటదేమో, రేవంత్ రెడ్డి చాలా అది చేస్తారు ఇది చేస్తున్నారు అని అంటారు. అంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్న మాటలు కూడా మనం విన్నాం కదన్న. మరి ఈ నిరుద్యోగ భృతి గురించి ఏం మాట్లాడతారు మీరు ఒక యువకుని? నేను ఆల్రెడీ చెప్తున్నా, నిరుద్యోగ వృత్తి దానికంటే ఒక నిరుద్యోగ ఉపాధి చూపించడం ఇంపార్టెంట్. ఆ 3,000 ఇస్తాను, ఇంతమంది కేసీఆర్ కూడా చెప్పిండు, ఆయనను కూడా నేను చాలా అది చేస్తున్నా. కానీ ఇంతమంది కేసీఆర్ టైంలో కూడా నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా ఒక ప్రతి ఒక్క యువకునికి డిగ్రీ కంప్లీట్ అవుతానండి. మనకు నిరుద్యోగ వృత్తి కంటే అతనికి ఉద్యోగం చూపించడం ఇంపార్టెంట్. అది ఉద్యోగం ఏదైనా ఉద్యోగ కల్పనలో ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళకైనా, ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా, ఓసీ వాళ్ళకైనా కార్పొరేషన్ లోన్లు ఉంటాయి అనమాట. ఆ కార్పొరేషన్ లోన్ వల్ల కార్పొరేషన్ లోన్లు టైం కు రిలీజ్ అయితే అతను సొంతంగా డ్యూటీ లేకున్నా ఏదైనా ఉపాధి, ఒక 10 లక్షల లోన్ వస్తే ఏదైనా కారు కొంటాడు, టాటా ఏసీ కొంటాడు, ఏదైనా షాప్ పెట్టుకుంటాడు, ఏదైనా ఇంకా మెకానిక్ షాప్ పెట్టుకుంటాడు. అట్లా కూడా సొంత ఉపాధి, ఇప్పుడు సొంత ఓన్ బిజినెస్ అనేది కూడా బాగానే డెవలప్ అవుతుంది. నిరుద్యోగ వృత్తి అయితే అది వర్కౌట్ కాదనిపిస్తుంది. ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తా ఉన్నా ఇప్పుడు? ఇప్పటికైనా వీళ్ళకి 4 సంవత్సరాలు ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. వాళ్ళు నెక్స్ట్ ఇంకొక, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటుండు, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళు అంటారు ఇంకా 10 నెక్స్ట్ ఇయర్ కూడా మాదే ఉంటుంది, నెక్స్ట్ 5 సంవత్సరాలు మాది. ఇప్పటికైనా 4 సంవత్సరాలు వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళకే. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ రోజు చెప్తుండు, ఆయన కూడా అంటూ మీరు మంచి పరిపాలన చేసి మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు, మీరే ఎన్నుకుంటారు కదా మిమ్మల్ని, 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు పాలించరు అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఢిల్లీలో ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ కు 0, కాంగ్రెస్ కు 1 ఓటు కూడా రాలేదు. అర్థమైపోయింది, ఆయన ఢిల్లీ అనేది కంచు కోట, ఉన్న ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ అన్ని ఆనే ఉంటది, ఉన్న చక్రం దింపాలంటే ఢిల్లీనే, ఆనే కాంగ్రెస్ కు 0. అర్థమైపోయింది ఆయన అట్లా.